అది కూడా మా నియోజకవర్గం కాదు. ఒకటి ఆర్టీసీ సంబంధించి 2014, 2021 పిఆర్సి బకాయిలు ఉన్నాయి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావాల్సినవి. గత మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కూడా మేమందరం కూడా హామీ ఇచ్చాం. అప్పుడున్న మంత్రులు వారు కూడా హామీ ఇచ్చారు, కానీ రాలేదు. అలాగే ఆర్టీసీలో యూనియన్లు అంటూ లేకుండా చేశారు. కనీసం సమ్మె చేసే హక్కు లేదు. కట్టు బానిసల్లాగా వాళ్ళ పరిస్థితి ఉంది. వారికి ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్గా పైన ఉన్నటువంటి ఎండి దగ్గర చెప్పాలి. ఎండీకి చెప్పేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశాలు లేవు. అందువలన మా పొన్నం గారు కూడా ఆర్టీసీ మంత్రి గారు యాక్టివ్, మాలాగానే ఉద్యమాల నుంచి వచ్చిన వాడే. కాబట్టి యూనియన్లకి రెస్టోర్ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా టీఏడిఎల్ పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఎంప్లాయీస్కి. అది మీరు ఇదంతా భారమే, కానీ పాత భారాన్ని మనం మోయాల్సిందే. అది మీరు చూడాలని కోరుతా ఉన్నాను. ఇక రెండో అంశం, గ్రానైట్కి సంబంధించి దాదాపు 2 లక్షల మంది మా ఖమ్మం జిల్లాలో కానీ కొంత వరంగల్ పార్ట్లో కానీ 2 లక్షల మంది ఉంటారు అధ్యక్ష. దానికి సంబంధించి 2000 గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ దాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వారికి కొంత మన